ఏఎన్ఆర్ గారి జీవితంలో అతిపెద్ద అవమానం అదేనట. లెజెండరీ నటుడు ఏఎన్ఆర్ గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. 1944లో రిలీజ్ అయిన శ్రీ సీతారామ జననం మూవీతో అక్కినేని నాగేశ్వరరావు గారు హీరోగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. పెద్దగా చదువుకొని నాగేశ్వరరావు గారికి నాటకాలంటే పిచ్చి. ఆ సినిమాల మీద ఇష్టంతో చిత్ర పరిశ్రమ వైపు అడుగులు వేసేలా చేసింది. అయితే 1946లో విడుదలైన ముగ్గురు మరాఠీలు చిత్రంలో ఏఎన్ఆర్ గారు నటించారు. ఏఎన్ఆర్కి అది 3వ చిత్రం. ఆయనకు అప్పటికి ఎలాంటి ఫేమ్ లేదు. అయితే ఒకరోజు మధ్యాహ్నం మేకప్ రూమ్లో కన్నాంబ గారితో పాటు మరికొందరు నటులు ప్రముఖులు భోజనం చేస్తున్నారట. ఏఎన్ఆర్ కూడా భోజనం చేద్దామని లోపలికి వెళ్ళబోయారట. ఆ చిత్రానికి మేనేజర్గా ఉన్న సూర్యనారాయణ గారు అనే వ్యక్తి ఏఎన్ఆర్ గారిని చూసి అడ్డగించారట. పెద్దవాళ్ళు భోజనం చేస్తూ ఉంటే నువ్వెక్కడికి, నువ్వేమైనా స్టార్వా అంటూ గట్టిగా కసిరారట. ఆ తర్వాత 1967లో ప్రాణమిత్రులు అనే సినిమా షూటింగ్ జరుగుతూ ఉందట. అయితే సూర్యనారాయణ గారు అన్ని దగ్గరుండి ఆ మూవీకి సంబంధించిన షూటింగ్ బాధ్యతలు అన్నీ చూసుకునేవారట. సూర్యనారాయణ గారితో పుల్లయ్య గారు ఏఎన్ఆర్ గారు మేకప్ వేసుకోవడం పూర్తయితే రమ్మను, షాట్ రెడీ అని చెప్పాడట. వెంటనే ఏఎన్ఆర్ గారిని పిలవడానికి మేకప్ రూమ్కి వెళ్ళారు సూర్యనారాయణ గారు. అప్పుడక్కడ ఏఎన్ఆర్ని చూసి వెంటనే ఏఎన్ఆర్ గారు సూర్యనారాయణతో ఇలా అన్నారు, ఆ రోజు నువ్వు భోజనం దగ్గర నన్ను కసిరి అవమానించావు అని నాగేశ్వరరావు గారు అనడంతో వెంటనే ఆయన ఏదో తప్పైపోయింది, నన్ను క్షమించండి అని అడగడంతో ఇందులో నీ తప్పేమీ లేదు, నీ బాధ్యత నువ్వు నెరవేర్చావు. అప్పుడు నిజంగా నేను స్టార్ హీరోని కాదు కదా, నువ్వు అలా అనడం భావ్యమే. నిజంగా నువ్వు అన్నట్టు కన్నాంబ గారు పెద్ద నటులు అని ఆయన్ని ఏమీ అనకుండా ఏఎన్ఆర్ గారు అక్కడి నుండి వెళ్ళిపోయారట.